రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లాలో కబ్జా కోర్లు బరితెగించారు. పాత కడప చెరువును మట్టితో మూసేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు తిరగబడ్డారు. 30 కోట్లు విలువ చేసే 5 ఎకరాల చెరువు స్థలానికి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. చెరువు భూమిని ఆక్రమించి ప్లాట్లను వేసేందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు అధికారులను తమ గుప్పెట్లో ఉంచుకొని ఈ వ్యవహారానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 టిప్పర్లతో గ్రావెల్ ను తరలించి చెరువును చదును చేస్తుండగా స్థానిక రైతులు తిరగబడి జేసీబీతో పాటు టిప్పర్ను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్ కార్పొరేషన్ రెవెన్యూ శాఖ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ సువర్ణ. కడప జిల్లాలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తా ఉందో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నటువంటి చందంగా వ్యవహరిస్తా ఉన్నారు. పూర్తిగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములపై కన్నేశారు. ఇప్పటికే రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి వ్యవహారం కడపలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దేవుని కడప చెరువు ఏదైతే ఉందో ఇది దాదాపు 400 ఎకరాల చెరువు. ఇక్కడ నుండి దాదాపు ప్రతి ఎకరా కూడా నీరు పోయేటువంటి పరిస్థితి. రైతాంగం మొత్తం కూడా ఈ చెరువు మీద ఆధారపడి బతుకుతా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది భూ కబ్జా రాయిళ్లు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు దాదాపు 5 ఎకరాల భూమి దాని విలువ కూడా 30 కోట్లకు పైచులకే ఉంటుందని చెప్పేసి స్థానికులు తెలుపుతా ఉన్నారు. ఈ మొత్తం ఈ 5 ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. చెరువు భూములకు ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి రికార్డులను పట్టా ల్యాండ్ గా కన్వర్షన్ చేయరు. అయినప్పటికీ కూడా వీరు కొన్ని పేపర్లను సృష్టించారు. ఆ పేపర్లలో ఈ యొక్క సర్వే నెంబర్లను పొందుపరిచి ఆ యొక్క 5 ఎకరాలను కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ఆ గ్రావెల్ ఏదైతే ఎక్కడైతే గ్రావెల్ చూడకూడదో ఆ కొండకు సంబంధించినటువంటి గ్రావెల్ ను మొత్తం ఆ గ్రావెల్ కూడా అక్రమంగానే తరలించి ఈ యొక్క చెరువును పూడ్చేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తిరగబడినటువంటి పరిస్థితి. దాదాపు వారం నుండి ఈ రైతాంగం అంతా కూడా నడుస్తా ఉంది. ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా ప్రభుత్వంపై కన్నెర చేశారు. ఈ చెరువును దేవుని కడపకు సంబంధించినటువంటి పాత కడప చెరువును కబ్జా చేస్తే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆ కబ్జాకోరులను అడ్డుకున్నారు. ఆ నేపథ్యంలోనే కబ్జాకోరులు అయితే ఒక కీలక నేత కడప నగరానికి సంబంధించి అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేత దాదాపు అధికారులందరినీ కూడా తన వద్దకు తీసుకొని మందలిచ్చారు. అక్కడ మా వాళ్ళు పోయి కబ్జా చేస్తా ఉన్నారు, మీరు ఎవరు కూడా అడ్డుపడకూడదని చెప్పేసి ఆదేశాలు కూడా అన్అఫీషియల్ గా జారీ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఆ నేపథ్యంలోనే అటు రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు మత్స్య శాఖ కావచ్చు, కార్పొరేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఈ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిణామాలు వారు యథేచ్ఛగా కబ్జా చేస్తా ఉంటే దానిపై పదే ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా స్థానికులు అక్కడికి అధికారులు ఎవరు కూడా వెళ్ళకపోవడంతో రైతులంతా కూడా ఇప్పుడు అడ్డగించి ఆ యొక్క భూమిని కాపాడుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ వ్యవహారంలో అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయికి కూడా ఈ వ్యవహారం తీసుకువెళ్తాము. కడప నగరంలో గత ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడిందని చెప్పేసి వైసీపీ నేతలపై పూర్తిగా వ్యతిరేకించి అధికారం మార్పిడి చేస్తే ఇప్పుడు ఆ తతంగాన్ని వీరు కూడా కొనసాగిస్తా ఉన్నారు టీడీపీ వారు కూడా అని చెప్పేసి అటు వామపక్ష నాయకులు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆరోపణలు గుర్తిస్తా ఉన్నటువంటి నేపథ్యం. పూర్తిగా 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క భూమి మీదనే కన్నేశారా, లేకుంటే నగర శివార్లలో ఉన్నటువంటి మరిన్ని భూముల చిట్టా కూడా ఈ యొక్క కబ్జాకోర్ల చేతికి వెళ్ళిందా అన్నటువంటి ఒక వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా ఇప్పుడైతే కొనసాగుతా ఉంది. ఎవరైతే పేదలకు నివసించేందుకు భూములు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టినటువంటి నేతలపై కేసులు నమోదు చేశారు. వారి అందరిపైన కూడా వారికి పీడీ యాక్టులు నమోదు చేసి ఇప్పటికే చాలా మంది వామపక్ష నాయకులు గతంలో జైలుకు పంపించారు. అయితే యథేచ్ఛగా ఎకరాలు భూములను ఆక్రమణ చేసేందుకు వీరు పాల్పడతా ఉంటే వీరిపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి పూర్తి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఎలక్షన్స్ లో మేము డబ్బులను ఖర్చు పెట్టాం, ఆ యొక్క లెక్కను సంపాదించుకునేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇటువంటి ల్యాండ్ మాఫియా ఏదైనా కొనసాగుతా ఉందా అని చెప్పేసి ఒక 2 వర్గాలను పెట్టుకొని కంటిన్యూషన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్. పాతగడప చెరువు ప్రెసిడెంట్గా నానపల్లి నారాయణ మాట్లాడారు. ఏమనగా 480 ఎకరాల చెరువు ఉంటే దాని భూ ఆక్రమణ అందరూ చేసి ప్లాట్లు వేసుకుంటూ మట్టి తోలుకొని కమర్షియల్ కింద చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు. దాని ఎంఆర్ఓ ఆఫీస్కు ఒక లెటర్ ఇచ్చాము, కమిషనర్కు లెటర్ ఇచ్చాము, అంతా సర్వే చేసి దీన్ని ఎత్తివేయాల్సిందిగా కోరుచున్నాము. పాతగడప
చెరువు విస్తీర్ణం వచ్చేసి 460 దాదాపు 460 ఎకరాలు ఉంది. దీంట్లో కొంతమంది కబ్జా చేసేదానికి ప్రయత్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అగాడి దగ్గర లోపలికి ఎంటర్ చేసి లేఅవుట్ వేయడం జరిగింది. ఆ రోజు అభ్యంతరం తెలిపినాము. ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నందువల్ల మేము వాళ్ళతో పోరాడలేక డ్రాప్ అయిపోయినాము. కానీ ఇప్పుడు మళ్ళా ప్రతిరోజు రాత్రి అనుమతులు లేని గ్రాములు అన్ఎఫిషియల్గా తోలుతుంటే కొంతమంది రైతులు వచ్చి మాకు చెప్పడము, మేమందరం ఈరోజు మార్నింగ్ ఉదయం చెరువులో చూడగా సుమారు దాదాపుగా ఒక 2.5 ఎకరా 3 ఎకరాలకు గ్రావెల్ మట్టి గుట్టలుగా టిప్పలు వదలడం జరిగినది. మేము తర్వాత టిప్పర్ను జేసీబీని పట్టుకొని ఎంఆర్ఓకు చెప్పడము, ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకుపోయి అక్కడ బండి సీజ్ చేసిండారు. వాళ్ళు విచారించగా మాకు పట్టా ఒక డాక్యుమెంట్ చూపిస్తున్నారు. కానీ ఆ డాక్యుమెంటు అయితే మాకు నమ్మకం కాదు. వాళ్ళు సర్వే చేసుకొని బౌండరీ చేసుకొని వాళ్ళ స్థలంలో వాళ్ళు తోలుకోవాలని అనుమతి లేదు. మామూలుగా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ప్రకారము బఫర్ జోన్ కింద ఉండాలి. బఫర్ జోన్ అంటే ఇప్పుడు చెరువుకు 75 మీటర్లు అవతల ఏదైనా ఉంటే ఫ్లాట్లు వేసుకోవాలా. కేసీ కినాల్ అంటే కడప కర్నూలు కాలవ, మెయిన్ కాలవ ఇది ప్రాజెక్టు, దానికి 30 మీటర్లు ఉండాలా. ఈ రెండు మధ్యలో మట్టిని తోలి ఫ్లాట్లు వేసేదానికి ప్రయత్నించారు. మేము దాన్ని అడ్డుకున్నాము. పాత కడప చెరువు ప్రెసిడెంట్గా